హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైనటువంటి ఫేజ్ 13 సెలక్షన్ పోస్ట్ 2423 పోస్టులకి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటి, ఆ పోస్ట్ కోడ్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియో చూసి ఆ పోస్ట్ కోడ్ని డైరెక్ట్గా మీరు సర్చ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే పీడిఎఫ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి బిట్స్ ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 months కాదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్ కి కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్ లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్ లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్స్ ఫేజ్ 13 కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడైతే చెప్తానండి. సో మీరు ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి అప్లై చేసే ముందు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 10th కానీ, అలాగే ఇంటర్మీడియట్ కానీ, లేదా డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్తో, అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్స్ని మీరు డౌన్లోడ్ దీనికి సంబంధించి సర్చ్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ డీటెయిల్స్ని నేను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. సో మీరు వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ డేటా అంతా కూడా ఉంటుంది. పోస్ట్ కోడ్స్తో సహా, పోస్ట్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్స్తో సహా నేను మీకు అక్కడ పెట్టడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పోస్ట్ కోడ్స్ని చూసి మీరు అప్లై చేయండి. అసలు ఈ పోస్ట్ కోడ్స్ ఏంటి, వాటి యొక్క పోస్ట్ నేమ్, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అయితే మనకి నోటిఫికేషన్లో మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. 2.2 అనేటువంటి పాయింట్లో ది క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ షుడ్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా రకాల పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలా రకాల పోస్టులు ఉన్నాయి, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో వీటిలో మీరు ఎన్ని జాబ్స్కైనా కూడా మీకు వచ్చినటువంటి ఆ యొక్క ఓటీఆర్ ఐడితో లాగిన్ అయ్యి మీరు సపరేట్గా ప్రతి జాబ్ రోల్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి ఎన్ని పోస్టులకైనా మీరు వేరే రీజియన్స్ని సెలెక్ట్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు, లేదా సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి పోస్టులకైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి పోస్టులకైనా, లేదా వేరే రీజియన్ల కింద ఉన్నటువంటి పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక పోస్ట్కి ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీఆర్తో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 అని చెప్పేసి అప్లై అని చెప్పేసి ఉంటుంది. ఆ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మరొక జాబ్ రోల్కి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇలాగ మీరు ఎన్ని జాబ్ రోల్స్కైనా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ప్రతి జాబ్ రోల్కి మీరు 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఎవరైతే ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి
కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ప్రతి జాబ్ రోల్కి మీరు సపరేట్గా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని జాబ్స్కైనా కూడా మోర్ దాన్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే ఇవి సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి పోస్టులు అనమాట. ఎస్ఆర్ రీజియన్ కింద ఉన్నటువంటి పోస్ట్ కోడ్స్. సో SR 10425 అనేటువంటి ఈ జాబ్ రోల్ కి సంబంధించిన పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ స్టోరేజ్ అండ్ రీసెర్చ్ అనేటువంటి జాబ్ రోల్ అనమాట. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎంటమాలజీ ఆర్ ప్లాంట్ ప్యాథాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. మాస్టర్స్ డిగ్రీలో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా అగ్రికల్చర్లో కానీ లేదా స్పెషలైజేషన్ ఎంటమాలజీలో కానీ ప్లాంట్ ప్యాథాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసినా లేదా బాటనీలో మాస్టర్స్ డిగ్రీ చేసినా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసినా మీరు పైన మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్ స్టోరేజ్ అండ్ రీసెర్చ్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ SR 10525 అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి చూసుకుంటే ఈ జాబ్ కోడ్కి సంబంధించిన పోస్ట్ నేమ్ వచ్చేసి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనమాట. సో దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. సో వారు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు సెకండ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. డిప్లొమా ఇన్ టూరిజంలో కానీ హాస్పిటాలిటీలో కానీ ట్రావెల్ మేనేజ్మెంట్లో కానీ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ లేదా హోటల్ మేనేజ్మెంట్లో కానీ మీకు సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టూరిజం లేదా హాస్పిటాలిటీ ట్రావెల్ మేనేజ్మెంట్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ హోటల్ మేనేజ్మెంట్ వంటి పర్టికులర్ ఫీల్డ్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. మరొక పోస్ట్ కోడ్ వచ్చేసి SR 11125. దీన్ని ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 12th క్లాస్ పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ బయాలజీ ఆర్ అగ్రికల్చర్ మెయిన్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అగ్రికల్చర్ బయాలజీని మెయిన్ సబ్జెక్ట్స్గా కలిగి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే SR 11225 అనేటువంటి పోస్ట్ కోడ్కి సంబంధించిన పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించి BSc విత్ బాటనీ ఆర్ జువాలజీ చేసినటువంటి వారు లేదా BSc ఇన్ అగ్రికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. అలాగే SR 11425 అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి అటెండెంట్ అనేటువంటి పోస్ట్ అనమాట. అటెండెంట్ MCR యూనిట్ అనేటువంటి పోస్ట్ ఇది. సో దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దీనితో పాటు సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ CFDP ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఫుట్వేర్ డిజైన్లో అండ్ ప్రొడక్షన్ CFDP అనేటువంటి పర్టికులర్ సర్టిఫికేషన్ కలిగి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మరొక జాబ్ రోల్ వచ్చేసి SR 11525 అనేటువంటి జాబ్ రోల్. దీన్ని స్టూడియో అటెండెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సో 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు స్టూడియో అటెండెంట్కి సంబంధించి కండక్ట్ చేసినటువంటి ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టూడియో అటెండెంట్కి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్టూడియో అటెండెంట్ అనేటువంటి పోస్ట్కి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్ట్రాగా ఈ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. మరొక జాబ్ కోడ్ వచ్చేసి SR 11625 అండి. దీన్ని అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అది కూడా సోషల్ సైన్స్లో ఎకనామిక్స్ సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్స్ కలిగినటువంటి సోషల్ సైన్స్లో డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఈ అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి జాబ్కి అప్లై చేసుకోవాలి. మరొకటి వచ్చేసి SR 11725 అనేటువంటి జాబ్ రోలు. దీన్ని హిందీ టైపిస్ట్ అని చెప్పేసి అంటారు. సో 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మినిమం 30 words per minute హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్నటువంటి వారు అది కూడా కంప్యూటర్ పైన హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్నటువంటి వారు ఈ యొక్క హిందీ టైపిస్ట్ అనేటువంటి జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలి. మరొక జాబ్ రోల్ వచ్చేసి SR 11925 అండి. సో దీనికి సంబంధించి ఆపరేటర్ ఆర్డినరీ గ్రేడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఆపరేటర్ అనేటువంటి జాబ్ రోల్ అనమాట. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ITI అనేది టర్నర్లో కానీ ఫిట్టర్లో కానీ కార్పెంటర్గా కానీ ప్యాకర్గా కానీ బ్లాక్ స్మిత్గా కానీ షేపర్ మిల్లర్ మెకానిక్స్ మెషినిస్ట్ గ్రైండర్ వెల్డర్ అనేటువంటి పర్టికులర్ ట్రేడ్స్లో ITI చేసినటువంటి వారు ఈ ఆపరేటర్ ఆర్డినరీ గ్రేడ్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి SR 12125
1125 అనేటువంటి జాబ్ కోడ్కి సంబంధించి ల్యాబొరేటరీ అటెండర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు 1 year ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ అండ్ యానిమల్ కేర్ అనేటువంటి పర్టికులర్ దానిలో 1 year ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే SR 12425 అనేటువంటి జాబ్ రోల్కి చూసుకుంటే ఇది అసిస్టెంట్ సూపరింటెండెంట్ టెక్నికల్ అనేటువంటి పోస్ట్ నేమ్ అనమాట. సో దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది 2nd క్లాస్లో పాస్ అయినా విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎంటమాలజీలో కానీ, జువాలజీలో కానీ, బాటనీ, అగ్రికల్చర్, సెరికల్చర్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ 2nd క్లాస్లో కంప్లీట్ చేశారో వారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ SR 12525 అనేటువంటి కోడ్ అనమాట. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కెమికల్ అనేటువంటి యొక్క జాబ్ రోల్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ ఆర్ సాయిల్ సైన్స్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేశారో సాయిల్ సైన్స్లో కానీ, అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో కానీ లేదా కెమిస్ట్రీలో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. SR 12525 అనేది దీనికి సంబంధించిన పోస్ట్ కోడ్ అనమాట. మరొక పోస్ట్ కోడ్ వచ్చేసి SR 12625 అనమాట. సో ఈ 12625 అనేటువంటి పోస్ట్ కోడ్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి అనేటువంటి ఈ జాబ్ రోల్కి మీరు అప్లై చేయాలి అంటే స్టాటిస్టిక్స్లో కానీ లేదా మ్యాథమెటిక్స్లో కానీ BSc చేసినటువంటి వారు ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. SR 12825 అనేటువంటి పోస్ట్ కోడ్. దీన్ని టెక్నికల్ అటెండెంట్ SYCE అని చెప్పేసి పిలుస్తారు. సో టెక్నికల్ అటెండెంట్ SYCE అనేటువంటి ఈ పోస్ట్ నేమ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్స్ దీనికి అవసరం లేదు. తర్వాత SR 12925 అనేటువంటి పోస్ట్ కోడ్ అండి. 12925 అనేటువంటి పోస్ట్ కోడ్. దీనికి టెక్నికల్ అటెండెంట్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కార్ట్ డ్రైవర్ అని చెప్పేసి అంటారు. సో పశువుల్ని సరఫరా చేసేటువంటి కార్ట్ డ్రైవర్ అనమాట. సో దీన్ని టెక్నికల్ అటెండెంట్గా పిలుస్తారు. దీనికి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. తర్వాత SR 13025 అనేటువంటి పోస్ట్ కోడ్. దీన్ని ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి పిలుస్తారు. బ్యాచిలర్స్ డిగ్రీని అగ్రికల్చర్లో కానీ, సైన్స్లో కానీ లేదా కెమిస్ట్రీలో కానీ, సైన్స్ విత్ కెమిస్ట్రీలో ఎవరైతే ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఉన్నారో సో వారు ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా కాదు. సో ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఈ పోస్ట్కి అప్లై చేయాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీని అగ్రికల్చర్లో కానీ, సైన్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా SR 13225 ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ అండి, UDC అని చెప్పేసి అంటాము. సో దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దీనితో పాటు విత్ ఏ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్ వచ్చినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట ఈ అప్పర్ డివిజన్ క్లర్క్కి మీరు అప్లై చేయాలి అంటే. సో ఇక్కడ మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి టైపింగ్ స్పీడ్ ఉంటే UDC పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోండి. సో 10 minutesలో మీకు ఇచ్చినటువంటి పర్టికులర్ పాసేజ్ని మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత SR 13325 దీన్ని ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సైన్స్ డిగ్రీలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో వారు ఈ పర్టికులర్ జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఆ సైన్స్ డిగ్రీలో కూడా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మసీ లాంటి పర్టికులర్ ఫీల్డ్స్లో సైన్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేటువంటి జాబ్ రోల్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత SR 13425 అనేటువంటి జాబ్ నేమ్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. ఇంకా SR 13525 అనేటువంటి ఈ యొక్క సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బ్యాలిస్టిక్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్లో కానీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్లో కానీ లేదా మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నటువంటి వారు సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. మాస్టర్స్ డిగ్రీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో చేసినటువంటి వారు లేదా ఇక్కడ R అని చెప్పేసి ఇచ్చారు చూడండి, లేదా
పేపర్స్ డ్యూరింగ్ ఆల్ 3 years ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ లెవెల్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో బ్యాచిలర్స్ సైన్స్ డిగ్రీ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టు SR 13725 టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సో బాటనీలో కానీ లేదా జువాలజీలో కానీ బీఎస్సీ చేసినటువంటి వారు లేదా అగ్రికల్చర్లో బీఎస్సీ చేసినటువంటి వారు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాలి. సో ఇవి మనకి ఉన్నటువంటి పోస్ట్ కోడ్స్, పోస్ట్ నేమ్స్ అండ్ క్వాలిఫికేషన్స్. సో మీరు ఇవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.